గారు మీరు చెప్పండి, ఈ రోజు పోలింగ్ శాతాన్ని చూసుకుంటే భారీగా పెరిగింది. ఇది మీకు లాభిస్తుందంటారా? ఇంకొకటి, దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఆ గ్రౌండ్ లెవెల్లో అదే విధంగా ఉందంటారా? మేడం, ముందుగా మీకు, మెట్రో టీవీ వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే, అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, బీజేపీ తోటి ద్వేషంతో మాట్లాడుతున్నాడు తప్ప అసలు గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది, వాస్తవంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో ఏముంది, తమిళనాడులో ఏముంది, అస్సాంలో ఏముంది, కేరళలో ఏముంది, పాండిచేరిలో ఏం జరుగుతుందో అసలు న్యూస్ చూసినట్టు లేడున్నాడు, వాతావరణం తెలిసినట్టు లేకుండి. ఎక్కడైనా నాకు తెలిసిన రాజకీయ జీవితంలో ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకతతోటే ఓటింగ్ శాతం పెరుగుతుంది, అక్కడ ప్రభుత్వాలు కూలుతాయి. ఎప్పుడైనా అదే జరుగుతుంది. అలా కాకుండా ఈయన ఏంటంటే దాన్ని ఉల్టా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దినదినగంట నూరేళ్ళ ఐసు అన్నట్టు అయిపోయింది. తోక పార్టీ కంటే కూడా అధ్వానం మిగిలింది. 100 స్థానాలు పోటీ చేస్తుంటే 99 స్థానాలలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తంలో. తను వచ్చేసి బీజేపీని, అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నించే స్థాయిలో వాళ్ళు కూర్చున్నారు అంటే ఇక మనం చెప్పుకోవడానికి ఇంకా పెద్దగా ఏముండదు. ఇంకా వచ్చేసిన పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ జరుగుతున్నది అంతా కూడా 15 సంవత్సరాలలో ఏం జరిగింది అనేది దేశ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు, అక్కడున్న పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా చూస్తున్నారు. ఎలాంటి అరాచకమైన పాలన నడిచింది, ఎలాంటి నియంతృత్వమైన పోకడలతోటి మమతా గారు పాలన సాగించారనేది ఈ రోజు కూడా సుప్రీంకోర్టు కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇలా ఒక రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి రాజ్యాంగ సంస్థ మీద ఇలా బలప్రయోగం చేసే విధంగా ప్రవర్తిస్తారని ఆ రోజు అంబేద్కర్ గారు అనుకోలేరు అని సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే మమతా గారిది పాలన ఎలా ఉంది, ఆమె ప్రవర్తన ఎలాగుంది, ఆమె వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంది అనేది మనం చూడాల్సిన అంశము. ఇక ఏం లేదు, అక్కడ మాకున్న వస్తున్న సమాచారాన్ని బట్టి అక్కడ పూర్తి స్థాయిలో మెజారిటీ బీజేపీకి వచ్చేది ఉంది. కాబట్టి అక్కడ మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా సంబరాలకు సిద్ధంగా అవుతున్న పశ్చిమ బెంగాల్లో గత 15 సంవత్సరాల నుంచి అక్కడున్న భారతీయ జనతా పార్టీ కానీ కార్యకర్తలు కానీ, మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ పోరాటం చేస్తుంది. కానీ ప్రజా సమస్యల మీద నిరంతరము కొట్లాడుతూ ఉంటే ఈ రోజు అధికారంలోకి దగ్గరకు వచ్చినాం కాబట్టి అదంతా మాకు శుభసూచకంగా ఉంది. గత ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ నాయకుల మీద కానీ కాషాయం పట్టుకున్న మందిని 5,000 మంది పైన ఇంటి పైన దాడులు చేసితే వాళ్ళు అస్సాము ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. కాబట్టి అక్కడ జరిగినది రోహింగ్యాలు వచ్చి ఎలా దాడులు చేశారో ఒక గవర్నర్ వెళ్ళి పరామర్శించడానికి పోతే కూడా అక్కడ మమతా దేవి గారు పోలీసులను అడ్డం పెట్టి గవర్నర్ గారిని అడ్డుకున్న ఘనత చరిత్ర మమతా గారిది. ఇంత అరాచకమైన పాలనలో ప్రపంచ దేశాలలో ఏ రాష్ట్రాలలో ఏ దేశంలో లేదు. అలాంటిది ఒక పశ్చిమ బెంగాల్లో పాలన సాగించింది. దానికి ముగింపు సమర గీతం పాడుతున్నారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. ఇంకొకటి, బార్డర్ ఇష్యూ అనేది ఎప్పటికప్పుడు ఉంటది, నిరంతర ప్రక్రియ ఉంటది. దొంగసాటుగా ఎక్కడో ఒక దగ్గర అది సుమారుగా 1400 కిలోమీటర్ల బార్డర్ కోస్టల్ బార్డర్ ఉంటది కాబట్టి అక్కడ నిరంతర గస్తీ ఉన్న దొంగతనంగానో ఎక్కడనో ఒకదారి వచ్చిన వాళ్ళను పట్టుకొని పంపిద్దామంటే రోహింగ్యాలను పట్టుకునే విధంగా కాకుండా వాళ్ళకు పునరావాసం కల్పించి దేశం మొత్తం పంపించి వాళ్ళకందరికీ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చుకుంటా ఓటు బ్యాంకు తయారు చేసుకున్న మమతా బెనర్జీ గారిని ఇది ప్రశ్నించకుండా దొంగలుగా వచ్చిన వాళ్ళని పట్టుకొని బయటకు పంపించడానికి సహకరించాల్సిన మమతా గారు ఆర్మీ వెళ్ళినా, బీఎస్ఎఫ్ వెళ్ళినా, ఇంకెవరు వెళ్ళినా వారిని అడ్డుకోవడము, వాళ్ళ మీద దాడులు చేసేదానికి ఇచ్చేయడము, ఒక నియంత్రణతో పోకడలకు పోవడము పరాకాష్ఠకు చేరిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదన్నిటికీ కూడా ముగింపుగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఫలితమే చూపిస్తుంది. మనం ఎందుకు ఇంకా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా విమర్శిస్తే కూడా మళ్ళీ మనం 4వ తారీఖు సాయంత్రం ఎట్లాగో కూర్చుంటాము ఏదో ఛానల్లో. ఇది మనం మాట్లాడిన దానికి మనం వచ్చిన ఫలితానికి వాస్తవానికి ఎంతో కొంత దగ్గరకు ఉండాలా కానీ పూర్తి స్థాయిలో ఇదికుంటే
ఏదో సునకానందం కొద్ది ఒక 4 రోజులు బీజేపీ మీద రిజల్ట్ వచ్చేదాకా విమర్శలు చేసుకుంటా కూర్చుంటాము అనుకుంటే కనుక వాళ్ళంతా ఆత్మహత్య సాదృశ్యం ఇంకెవరికి ఉండదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నారు. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో త్రిముఖ పోటీ నడుస్తుంది. ఏదైతే అక్కడ ఇక విజయ్ గారి అంటే సేమ్ చిరంజీవి గారి పార్టీ టైప్ అవుతుంది. రాజకీయ అనుభవం కరెక్ట్ లేకపోవడము, అభ్యర్థులను ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోకపోవడము, అలాగే ప్రచారంలో వెనుకపాటుతనము, తన వ్యక్తిగత విషయాలు కూడా కొంత ఆయనకు దెబ్బతీయడం తోటి అక్కడ పూర్తి స్థాయిలో విజయ్ గారి పార్టీ కొంత దెబ్బతిన్నది. ఏదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఒక ఫోటోజెనిక్ ఫేస్, ఫిలిం యాక్టర్ కాబట్టి ఐడెంటిఫికేషన్ ఉంటది అనేది అందరు అయిపిస్తున్నారు. కానీ వాస్తవంలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి అంటే ఓటర్స్ అంటే 90% ఆఫ్ ది ఓటర్స్ వీకర్ సెక్షన్స్ ఉంటారు. అక్కడి వరకు విజయ్ గారి పార్టీ వెళ్ళలేదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వెళ్ళలేదు. బీజేపీ కలిసింది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పవన్ కళ్యాణ్ తో బీజేపీ ఎలా కలిసింది మేడం? పవన్ కళ్యాణ్ గారిది ఆ గ్రౌండ్ స్థాయిలో వెళ్ళడానికి 10 సంవత్సరాలు పట్టింది మేడం. గత ఎన్నికల్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా ఓడిపోయారు. దాన్ని ఆయన సినిమా హీరో కంటే ఎక్కువ రాజకీయ నాయకుడిగా 5 సంవత్సరాల పైన అంటే సుమారుగా 5 నుంచి 7 సంవత్సరాలకు పైగా ఆయన ప్రజా పోరాటంలో ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొన్నా ఆ సమస్య మీద నడి రోడ్డు మీద కూర్చొని ప్రజల మద్దతు పొంది గ్రౌండ్ లెవెల్ వరకు ఎన్ని ఓట్లు సాధించారు. 100 స్ట్రైక్ రేట్ తోటి. ఓకే కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. ఇక్కడ తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అమిత్ షా, మోడీ ప్రచారం చేస్తున్నా కూడా అంటే స్థానికంగా నాయకత్వం బలహీనంగా ఉంది అని విమర్శలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? కరెక్ట్ మేడం, మీరు అన్నదాంట్లో తప్పేం లేదు. బీజేపీ ఏంటంటే సమిష్టి నాయకత్వం ఉంటుంది మేడం. సింగిల్ పేసును పెట్టి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలకు పోమో ఒక కేంద్రంలో ఒక మోడీ గారిని పెట్టుకున్నాం. కానీ మిగిలినది ఎప్పుడైనా పార్టీ సమిష్టిగా అవుతుంది. ఏ రాష్ట్రంలో అయినా చూడండి, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది లాస్ట్ మినిట్ వరకు ఏ రాష్ట్రంలో కూడా గెయిన్ అవుతారని చెప్పడానికి ఉండేది బీజేపీలో. ఒక సిద్ధాంతపరంగా పార్టీ లైన్ తెలిసిన వ్యక్తికి, సంఘభావం తెలిసిన వ్యక్తికి మా పార్టీ లైన్ కొంత ఉంటుంది. దాని ప్రకారమే ఎంత వ్యక్తిగతంగా ఎంత ప్రతిష్ట ఉన్నా కానీ పార్టీ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యప్రదేశ్ లో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇప్పుడు వచ్చేసి కరీంనగర్ కి వచ్చేసి సింపుల్ గా జిల్లా మీటింగ్ అటెండ్ అయిపోతారు. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం ఎట్లుంటది, హోదా అనేది తర్వాత పార్టీ లైన్, పార్టీ వర్క్ అనేది ఫస్ట్ ఉంటుంది. అది చేసిన వ్యక్తికి పార్టీలో డిస్కషన్ జరిగిన తర్వాత సమిష్టి నిర్ణయం తీసుకొని ఎవరు అనేది అక్కడ కూర్చుండబెట్టగలుగుతాము. పార్టీ లైన్ క్యాడర్ ను అందరినీ బేస్ చేసుకుని ముందుకెళ్లే క్యాండిడేట్ ను పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. అది పార్లమెంట్ బోర్డు ఉంటుంది. కాబట్టి సిఎల్పితో పాటు పార్లమెంట్ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం వెళ్తుంది. ఒక సింగిల్ ఎజెండాను సింగిల్ పర్సన్ ఫేస్ చూపించే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ముందుకెళ్ళదు. ఇంకా ముందుకు ఇందాక చెప్పింది పెద్దలు, నేను వారితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో నోవా నేను అనేది ఉన్నది. ఇవాళ ముషీరాబాద్ డిస్ట్రిక్ట్ లో విపరీతమైన సంఘటనలు జరిగినాయి, గలాటాలు జరిగినాయి. మళ్ళీ అక్కడ రీపోలింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుందా ఏందనేది మనం చూడాల్సి ఉంది. సెకండ్ ఫేజ్ ఇంకా లాస్ట్ ఫేజ్ 29th నాడు జరిగే ఎన్నికల మీదకి వెళ్ళి పూర్తి స్థాయిలో మనకు ఒక అవగాహన వస్తుంది. ముందుగా మనం దాని మీద ఏం లేదు, మేమైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఇప్పుడు రెండు దఫలుగా ఎలక్షన్ జరిగిన దాంట్లో మెజార్టీ స్థానాలు ఇవాళ జరిగిన దాంట్లో కొంత కింద మీద ఉంది. అదేంటి అనేది ఇంకా అవుట్పుట్ రాలేదు. నైట్ వరకు వస్తే కనుక మనం డిస్కస్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇక పుదుచ్చేరిలో అయితే మాకు అవకాశం ఉంది, ప్లస్ కేరళలో కూడా 50-50 ఛాన్సెస్ ఉంది. ఇక తమిళనాడులో మా కూటమికి అయితే మెజార్టీగా అవకాశం ఉన్నది అనేది అయితే మాకు ఉన్న సమాచారం. జరిగింది ఏంటంటే లాస్ట్ మినిట్ లో డిఎంకే కూడా కాంగ్రెస్ తో చేసిన తప్పులతోటి పొత్తు పెట్టుకోవడం తోటి వాళ్ళు పెద్ద మిస్టేక్ చేసినామనే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ తోటి కలవకుండా ఇండిపెండెంట్ గా ఉంటే కనుక వాళ్ళకి కొంత అవకాశం వచ్చింది. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత డిఎంకే మీదకి మారడము, ప్లస్ ఆయన లాస్ట్ మినిట్ లో 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు, ఎంత అభివృద్ధి చేశాడు, ఏం చేశాడు అనో చెప్పకుండా ఏదో మహిళా బిల్లు తీసుకొచ్చినాక డీలిమిటేషన్ తీసుకొచ్చిన, సౌత్ నార్త్ ఇష్యూని తీసుకొచ్చి
ఆ తమిళనాడు ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేయడం అనేది ఆయన పెద్ద మిస్టేక్ చేశాడు. ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్షన్స్ అనేది ప్రజా సమస్యలు, ప్రజలకు ఏమి ఇస్తున్నాము, ఏం చేస్తాము, రాబోయే రోజులలో ఏం చెప్తామనే దానికంటే ఎక్కువ ఎదుటోళ్ళని ఎంత బదనాం చేసి మనం గెలుద్దామనే ఆలోచన డిఎంకే వచ్చి అక్కడ పనిచేయడం తోటి లాస్ట్ మినిట్ లో టోటల్ డీలా పడిపోవడం తోటి మాకు పూర్తి స్థాయి అవకాశాలు పెరిగినాయి అనేది మాకు వచ్చిన రిపోర్ట్. కాబట్టి 100% తమిళనాడులో బొటాబొటి మెజార్టీ తోటి అయినా అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పరుస్తుంది. ఇక అస్సాం అయితే ఇక కాంగ్రెస్ పార్టీకి అక్కడ అంటే ప్రతిపక్ష హోదా కూడా ఛాన్స్ లేదనేది మాకున్న రిపోర్ట్. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మాకున్నది. అక్కడ పూర్తి స్థాయి గత స్థానాల కంటే కూడా 5-10 స్థానాలు మేము పెంచుకొని కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటుంది అనేది సమాచారము. అదే జరుగుతుంది. మనం 4వ తారీఖు నాడు సాయంత్రం మళ్ళీ డిబేట్ లో కలుద్దాము. మనకు ఇదే చర్చ కనుక జరుగుతుంది అనేది చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. మేడం ఇందాక చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మీ 99, బీజేపీది ఒకటి అనేది. మేము ఏదైతే ఎక్కడైనా కూటమి ఉంటే కూటమిలో ఐక్యత అనేది కరెక్ట్ ఉన్నది. మీ ఇండియా కూటమిలో ఏమైనా ఉన్నారు అంటారు. సిపిఎం ఆడికి వస్తే విడదీసి పోటీస్తారు. మీరు ఎట్లా ప్రధానమంత్రి అవుతాడో చెప్పరు. ఉన్న నా కూటమిలో ఈడ ఆపు ఉన్నది అంటారు. ఆపు మీకు మళ్ళా సమీకరణాలు జరిగాయి. బీఆర్ పోతే బీఆర్ లో అదే పరిస్థితి. ఎక్కడ పోయినా ఒకటి ఇది లేదు. ఒక లీడర్ క్వాలిటీస్ అంటే ఒక పార్టీని నడిపే ఉందాతనము, ఆ ఒక లక్షణాలు వేరేలాగా ఉంటాయి. అవి రాహుల్ గాంధీ గారికి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారికి అనను, కానీ ఆ లక్షణాలు అనేది నాకైతే ఎక్కడ కూడా కనబట్టట్లే. సీరియస్ పొలిటీషియన్ కాదు. ఒక సమస్య తీసుకుంటే ఆ సమస్య మీద పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం లేదు. ఒక సమస్యను లేవనెత్తాడు, దాన్ని ఒక ఇట్లా రాయేసి వదిలేస్తాడు, తగిలింది పోతే పోయింది, నాకు సంబంధం లేదు అనే టైప్ లో ఉంటాడు. ఒక ఇష్యూని తీసుకుంటే కనుక ఆ ఇష్యూ అనేది పూర్తి స్థాయిలో పోరాటం అనేది ఉండాలి. విజయం సాధించే వరకు పోరాటం సాగిస్తూనే ఉండాలి. అది రాహుల్ గాంధీలో ఏ కోచన ఎక్కడ కూడా ఆయన దాంట్లో ఉన్నది అనేది నాకైతే ఎక్కడ కనపడలేదు. నేనైతే పూర్తి స్థాయిలో మనం అబ్జర్వ్ చేస్తుంటాం, కానీ ఆ సీరియస్నెస్ అనేది ఆయనకి సీరియస్ పాలిటిక్స్